ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు మీ కుటుంబాలకు ఆయన కృపాను గ్రహించునుగాక. బాగున్నారా? మంచిది. మానదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ దివ్యమైన వర్తమానాల చేత స్థిరపరుస్తున్నారు. మరి ఈ యొక్క ఛానల్ని చూస్తూ అనేక మంది షేర్ చేస్తున్నారు. మీ అందరి ప్రార్థన ద్వారా ఆయా గ్రామాలు వెళ్ళి స్వార్థ చేస్తూ ఉన్నాం, అలాగే సంఘంలో స్వార్థ అందిస్తూ ఉన్నాం. మరి మీ అందరికి కూడా ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డలారా, మానవుల జీవితంలో మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేసేది పాపం. కనుక ఆ పాపమే మనుషునికి దేవునికి అడ్డుగా నిలబడతా ఉంది. నేటి కాలంలో చాలామంది దేవుని దగ్గరికి రాలేకపోతానికి కారణం పాపమే. అది ఏ రకంగా ఉంటుందంటే, యవనస్తులకు ఒక రకంగా, యవనరాలకు ఒక రకంగా, పెద్దవారికి ఒక రకంగా, చిన్నవారికి ఒక రకంగా తటస్థిస్తూ అలాగే శోధిస్తూ వారిని దేవుని వైపు నడవనీయకుండా ఉంటుంది. అందుకని చాలామంది దిగులుగా కలవరంతో ఉంటారు. అలాంటి వారితో యెషయా గ్రంథం చూడండి, 43వ అధ్యాయము 25వ వచనం చెప్తూ ఉన్నారు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. ఏం చెప్తున్నారు? మనమేమో భయపడి దిగులు పడుతూ ఉంటాం. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే విడిచిపెడతావో, ఎప్పుడైతే నూతన స్వభావం కొరకు పరిగెడతావో, వెంటనే దేవుని ఆత్మ, దేవుని శక్తి దిగివచ్చి ఇలా చెప్తుంది, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నీ అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఏం చేస్తున్నాడంటే తుడిచివేస్తున్నాడు. చూడండి ప్రజలు బిడ్డారా, ఒక గాజు మీద దుమ్ము పడినప్పుడు తుడిచివేస్తే ఎలా క్లీన్గా ఉంటుందో అలాగా నీ అతిక్రమాలు తుడిచివేస్తూ ఉన్నాడు. అలాగే నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు చేస్తున్న పాపాలు ఇక నేను జ్ఞాపకము చేసుకోను. ఎందుకో తెలుసా? నేను నిన్ను నీతిమంతుడిగా చేయడానికే తప్ప జ్ఞాపకం చేసుకుని శోధించేవాడిని కాదు. నిజమే, అలాంటి పాపాత్మురాల యొక్క హృదయం బిడ్డలారా, దేవుని యొక్క నామంలో పాపాత్మురాలను పట్టుకుని వస్తే మరి దేవుడు ఆమె పాపములు క్షమించాడు. నిజమే, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆమె నిత్య జీవితానికి, నిత్య మార్గానికి ముందు అడుగు వేసింది. కనుక ప్రజల బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ పాపాలు ఒప్పుకోవడానికి, మీ విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధపడండి. ఆయన పాపాలు, అతిక్రమలు తుడిచివేస్తాడు, క్షమిస్తాడు. నూతన భావాన్ని, నూతన ఆలోచన ఇస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రార్థించేయడానికి అనుమతించి కృపించారు. ఈ పరిచయంలో సహకారులు ఉన్న వారందరినీ, కుటుంబాన్ని దీవించండి. ఎవరి బిడ్డల పాపములు, పెద్దవారి పాపములు తుడిచివేసి నూతన కృప, నూతన బలమునిచ్చి మరలా వెనక్కి తిరిగి చూడక చక్కగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.